హాయ్ హలో మనం ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడాలంటే డెఫినెట్గా మనం యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అనేది తెలుసుకోవాలి. ఇంగ్లీష్లోనే చాలా ఇంపార్టెంట్ అయినవే యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఇవి నేర్చుకుంటే మీరు ఇంగ్లీష్ అనేది చాలా బాగా మాట్లాడగలరు. ఐ మీన్ అడ్వాన్స్డ్ లెవెల్లో మాట్లాడగలరు. అసలు యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్యాసివ్ వాయిస్ అనేది ఎంత ఈజీగా ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని చోట్ల మీరు చూస్తుంటారు ఔటర్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పేసి ఉంటుంది. దానికి అర్థం ఏంటంటే మేము ఔటర్స్ని అలౌ చెయ్యము అని చెప్పేసి. ఇక్కడ ఔటర్స్ ఆర్ నాట్ అలౌడ్ అన్నారు. ఎవరు అలౌ చేయరు? మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ అనేది లేదు, కానీ మనం ఏం చెప్పాం, ఔటర్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పేసి అన్నాం. అంటే బయట వాళ్ళని మేము అలౌ చేయం. దాని యాక్చువల్ మీనింగ్ ఏంటంటే వీ డోంట్ అలౌ ఔటర్స్ అని చెప్పేసి. ఈ విధంగా ప్యాసివ్ వాయిస్ ఉంటుంది. అలాగే మనం ఎక్కడికైనా ఆఫీస్కి కానీ ఎక్కడికైనా వెళ్తే ప్లీజ్ బీ సీటెడ్ అంటారు. అదేంటి ప్లీజ్ బీ సీటెడ్ ఏంటి? ప్లీజ్ సిట్ అనొచ్చు కదా. ఇది కదా కరెక్ట్. ప్లీజ్ బీ సీటెడ్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. బట్ దానిని ప్యాసివ్ వాయిస్లో ప్లీజ్ సిట్ అనే దానిని ప్యాసివ్ వాయిస్లో ప్లీజ్ బీ సీటెడ్ అంటే దానికి అర్థం దయచేసి మీరు కూర్చోండి అని చెప్పేసి. అలాగే ఇంకా కొన్ని చూస్తే అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్కూల్ అయినా కాలేజ్ అయినా సరే అడ్మిషన్స్ ఆర్ ఓపెన్. ఎవరు ఓపెన్ చేశారు? అక్కడ సబ్జెక్ట్ ఏమీ లేదు కదా. దానిని ప్యాసివ్ వాయిస్లోనే అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ అంటారు. దాన్ని యాక్టివ్ వాయిస్లో చూసుకుంటే వీ ఓపెన్ అడ్మిషన్స్ అంటే మేము అడ్మిషన్స్ ఆల్రెడీ ఓపెన్ చేస్తాము అని చెప్పేసి దానికి అర్థమవుతుంది. ఇలా చాలా సింపుల్గా యూజర్ అనేది అతని యొక్క ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ప్యాసివ్ వాయిస్ అనేది ఉపయోగిస్తాడు. ఏదైనా ఒక వాక్యము సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే అది యాక్టివ్ వాయిస్ అంటారు. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా ఉపయోగించి వాక్యం ప్రారంభమైతే అది ప్యాసివ్ వాయిస్ అని చెప్పేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రామ కిల్స్ రావణ అంటే రామ రావణని చంపుతాడు. అలాగే ఇక్కడ చూడండి, రావణ అనేది ఆబ్జెక్టు, రామ అనేది సబ్జెక్టు, కిల్స్ అనేది వర్బ్. ఇక్కడ చూడండి, అక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దానికి సబ్జెక్ట్గా వాడటం జరిగింది ప్యాసివ్ వాయిస్లో. రావణ ఈజ్ కిల్డ్ బై రామ. ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ వాక్యంలో మనం చూసింది ఏంటంటే రామ రావణని చంపుతాడు. సెకండ్ వాక్యంలో మనం చూసిందంటే రావణ రామ ద్వారా చంపబడ్డాడని చెప్పేసి. చూసారు కదా రెండింటికి డిఫరెన్స్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, మనకు అర్థమవుతుంది. దీంట్లో కొన్ని రూల్స్ ఏంటంటే ప్యాసివ్ వాయిస్లో ఇప్పుడు మనం V3 మాత్రమే ఉపయోగిస్తాం. అండ్ ప్యాసివ్ వాయిస్ లాస్ట్లో ఆబ్జెక్టింగ్ ముందు మనం బై అనేది ఉపయోగిస్తాం. మొత్తం 12 టెన్సెస్ ఉంటే మనకి వాటిలో 8 టెన్సెస్కి మాత్రమే ప్యాసివ్ వాయిస్ ఉంటుంది. 4 టెన్సెస్కి ప్యాసివ్ వాయిస్ అనేది ఉండదు. అవి ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. వీటికి ప్యాసివ్ వాయిస్ అనేది ఉండదు. యాక్టివ్ వాయిస్లో ఉన్న టెన్సెస్ అనేవి ప్యాసివ్ వాయిస్లో ఏ విధంగా మారుతాయి? సింపుల్ ప్రజెంట్ వచ్చేసి దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు యామ్, ఈజ్, ఆర్ అనేది మనం వాడాలి. ప్రజెంట్ కంటిన్యూస్ వచ్చేటప్పటికి ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ అనేది వాడాలి. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్లో వచ్చేటప్పటికి దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చితే బీన్ అనేది మనం ఉపయోగించాలి. సింపుల్ పాస్ట్లోనే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చితే వర్స్, వర్ అనేది ఉపయోగించాలి. పాస్ట్ కంటిన్యూస్కి బీయింగ్ ఉపయోగించాలి, పాస్ట్ పర్ఫెక్ట్కి బీన్ ఉపయోగించాలి, ఫ్యూచర్కి బీ ఉపయోగించాలి, ఫ్యూచర్ పర్ఫెక్ట్కి బీన్ అనేది ఉపయోగించాలి. ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ప్రియా అడ్వైజెస్ రాజు అంటే ప్రియ రాజుకి అడ్వైస్ చేస్తుంది. ఇక్కడ చూడండి, దాని ప్యాసివ్ వాయిస్ ఏం మార్చాం మనం, రాజు ఈజ్ అడ్వైజ్డ్ బై ప్రియా. ఇక్కడ ఈజ్ అనేది ఉపయోగించి లాస్ట్ని బై అనేది పెట్టాం. మీకు చెప్పాను కదా, యాక్టివ్ వాయిస్లో ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో అది ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ కింద మారుతుంది. ప్రియా అడ్వైజెస్ రాజు, రాజు ఈజ్ అడ్వైజ్డ్ బై ప్రియా. తెలుగులో చూసుకుంటే మనం ప్రియా రాజుకి అడ్వైస్ చేస్తుంది, కానీ ప్యాసివ్ వాయిస్లో మనం చూసుకుంటే రాజు అనేవాడు ప్రియా ద్వారా అడ్వైస్ చేయబడ్డాడు. ఇలా యూజర్ యొక్క కన్వీనియంట్ కోసం ప్యాసివ్ వాయిస్ను ఉపయోగిస్తారు. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ చూద్దాం. ప్రియా ఈజ్ అడ్వైజింగ్ రాజు. రాజు ఈజ్ బీయింగ్ అడ్వైజ్డ్ బై ప్రియా. ఇక్కడ చూసారు కదా, బీయింగ్ అనేది యాడ్ చేసాం. నెక్స్ట్ ప్రియా హ్యాస్ అడ్వైజ్డ్ రాజు, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇది. ఇక్కడ బీన్ అనేది యాడ్ చేస్తాం మనం. చూడండి, రాజు హ్యాస్ బీన్ అడ్వైజ్డ్ బై ప్రియా. రాజు ప్రియా ద్వారా అడ్వైజ్ చేయబడ్డాడు. సింపుల్ పాస్ట్ చూద్దాం. ప్రియా అడ్వైజ్డ్ రాజు. దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చితే రాజు వాజ్ అడ్వైజ్డ్ బై ప్రియా. రాజు అనేవాడు ప్రియా ద్వారా అడ్వైజ్ చేయబడ్డాడు. నెక్స్ట్ ప్రియా వాజ్ అడ్వైజింగ్ రాజు.
సో ప్రియా రాజుకి అడ్వైస్ చేస్తూ ఉంది పాస్ట్లో. సో ఇక్కడ చూడండి దానికి మనం బీయింగ్ వాడాలి చూడండి. రాజు వాజ్ బీయింగ్ అడ్వైజ్డ్ బై ప్రియా. దెన్ ప్రియా హ్యాడ్ అడ్వైజ్డ్ రాజు, దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చితే రాజు హ్యాడ్ బీన్ అడ్వైజ్డ్ బై ప్రియా. అలాగే ఫ్యూచర్ చూసుకుంటే ప్రియా విల్ అడ్వైజ్ రాజు, ప్రియా రాజుకి అడ్వైజ్ చేస్తుంది ఫ్యూచర్లో. రాజు విల్ బి అడ్వైజ్డ్ బై ప్రియా, రాజు అనేవాడు ప్రియా ద్వారా అడ్వైజ్ చేయబడతాడు ఫ్యూచర్లో. ప్రియా విల్ హ్యావ్ అడ్వైజ్డ్ రాజు, రాజు విల్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ బై ప్రియా. సో ఈ విధంగా ఉంటే సో మనం ఈచ్ వైజ్ చూద్దాం, ఒక్కొక్క టెన్సెస్ వైజ్ చూద్దాం, కొంచెం క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చూసుకుంటే మనం దాని యాక్టివ్ వాయిస్లో స్టేట్మెంట్ ఎలా ఇస్తామంటే ఐ కట్ ద యాపిల్, అంటే నేను యాపిల్ కట్ చేస్తాను. దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చితే యామ్ ఈజ్ ఆర్ అనేది మనం వాడాలని చెప్పాను కదా. సో యాపిల్ ఈజ్ కట్ బై మీ. సో ఇక్కడ లాస్ట్ యాపిల్ ఏదైతే ఉందో అది ఇక్కడ సబ్జెక్ట్ అయింది ప్యాసివ్ వాయిస్లో, సరిగ్గా అబ్జర్వ్ చేయండి. యాపిల్ ఈజ్ కట్ బై మీ. సో నేను యాపిల్ కట్ చేస్తాను యాక్టివ్ వాయిస్లో అన్నా, దాని ప్యాసివ్ వాయిస్లో ఎలా వస్తుంది అంటే యాపిల్ అనేది నా చేత కట్ చేయబడింది అది. సో సింపుల్ ప్రెజెంట్లో ఇంకోటి చూద్దాం. షీ రైట్స్ ఏ నవల్, తను ఒక నవల్ అనేది రాస్తుంది. ఇక్కడ చూడండి ఏ నవల్ ఈజ్ రిటన్ బై హర్, అక్కడ ఏముంది నవల్ అనేది తన చేత రాయబడుతుంది. సో అలాగే హీ వాచెస్ మూవీ, దాని ప్యాసివ్ వాయిస్లోకి మార్చితే మూవీ ఈజ్ వాచ్డ్ బై హిమ్. సో చూసారు కదా యాక్టివ్ వాయిస్కి అండ్ ప్యాసివ్ వాయిస్కి డిఫరెన్స్. సో ప్రజెంట్ కంటిన్యూస్ చూద్దాం. ప్రజెంట్ కంటిన్యూస్లో బీయింగ్ అనేది మనం వాడాలి. ఐ ఆమ్ ఈటింగ్ ఏ మ్యాంగో, నేను ఒక మామిడి పండు తింటున్నాను. సో దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు ఏ మ్యాంగో ఈజ్ బీయింగ్ ఈటెన్ బై మీ. సో మ్యాంగో అనేది నా ద్వారా తినబడుతుంది అని చెప్పేసి వస్తుంది సో ప్యాసివ్ వాయిస్లో. సో షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్, తను ఒక లెటర్ అనేది రాస్తుంది. ఏ లెటర్ ఈజ్ బీయింగ్ రిటన్ బై హర్, ఆ లెటర్ అనేది తన చేత రాయబడుతుంది. సో ఇలా ప్యాసివ్ వాయిస్లో చెప్తారు. దే ఆర్ క్లీనింగ్ ద హౌస్, వాళ్ళు హౌస్ అనేది క్లీనింగ్ చేస్తున్నారు. ఏ హౌస్ ఈజ్ బీయింగ్ క్లీన్ బై దెమ్, సో హౌస్ అనేది వాళ్ళ ద్వారా క్లీన్ చేయబడుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కమెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. దెన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఐ హ్యావ్ రెడ్ ఏ బుక్, నేను ఒక బుక్ అనేది చదివేశాను. దాన్ని ప్యాసివ్ వాయిస్లో బీన్ అనేది మనం ఉపయోగించాలి. సో ఏ బుక్ హ్యాస్ బీన్ రెడ్ బై మీ, ఆ బుక్ అనేది నా ద్వారా చదవబడింది. సో హీ హ్యాస్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్, అతను ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసేసాడు. ద ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ బై హిమ్, ప్రాజెక్ట్ అనేది నా ద్వారా కంప్లీట్ చేయబడింది. సో ఇక్కడ మనం రెండింటిలో చూసుకుంటే ఏది మనకి సింపుల్గా ఉందంటే హీ హ్యాస్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ అని ఫార్మల్ వేలో చెప్తాం. దాన్ని సింపుల్గా కొంచెం అడ్వాన్స్డ్గా ఎలా చెప్పాలంటే ద ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ బై మీ. సో ఇది అడ్వాన్స్డ్గా చెప్పడం. సో ఇలాంటి సమయాల్లో ప్యాసివ్ వాయిస్ అనేది ఉపయోగిస్తారు. సో షీ హ్యాస్ హెల్ప్డ్ ద పూర్, ఆమె పూర్ గాయ్కి హెల్ప్ చేసింది. ద పూర్ గాయ్ హ్యాస్ బీన్ హెల్ప్డ్ బై హర్, సో ఆ పూర్ గాయ్ తన ద్వారా హెల్ప్ పొందాడు. సో అలాగే సింపుల్ పాస్ట్ చూద్దాం. సింపుల్ పాస్ట్కి వచ్చేసి వాజ్ ఫర్ అనేది ప్యాసివ్ వాయిస్లో ఉపయోగించాలి. ఐ ఆర్డర్డ్ ఏ బ్లాక్ కాఫీ, నేను ఒక బ్లాక్ కాఫీ అనేది ఆర్డర్ చేశాను. దాని ప్యాసివ్ వాయిస్లో ఎలా చెప్తారంటే ఏ బ్లాక్ కాఫీ వాజ్ ఆర్డర్డ్ బై మీ. దెన్ హీ ఆర్గనైజ్డ్ అన్ ఈవెంట్, ఒక ఈవెంట్ అనేది అతను ఆర్గనైజ్ చేశాడు. అన్ ఈవెంట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై హిమ్, ఆ ఈవెంట్ అనేది అతని ద్వారా ఆర్గనైజ్ చేయబడింది. షీ పెయింటెడ్ ఏ పిక్చర్, తను ఒక పిక్చర్ని పెయింట్ చేసింది. ఏ పిక్చర్ వాజ్ పెయింటెడ్ బై హర్, సో ఆ పిక్చర్ అనేది ఆమె ద్వారా పెయింట్ చేయబడింది. సో ఇలా యూజర్ యొక్క కన్వీనియంట్ కోసం ప్యాసివ్ వాయిస్ని మనం ఉపయోగిస్తాం. సో పాస్ట్ కంటిన్యూస్ చూద్దాం. వీ వర్ రిపేరింగ్ కార్, మేము కార్ని రిపేరింగ్ చేస్తున్నాము. ద కార్ వాజ్ బీయింగ్ రిపేర్డ్ బై అస్. అలాగే షీ వాజ్ రీడింగ్ ఏ నవల్, ఆమె నవల్ అనేది చదువుతూ ఉంది గతంలో. ఏ నవల్ వాజ్ బీయింగ్ రెడ్ బై హర్, ఆ నవల్ అనేది ఆమె ద్వారా చదవబడుతుంది పాస్ట్లో. హీ వాజ్ డెలివరింగ్ ఏ స్పీచ్, అతను స్పీచ్ అనేది డెలివరింగ్ చేస్తూ ఉన్నాడు. సో ఏ స్పీచ్ వాజ్ బీయింగ్ డెలివర్డ్ బై హిమ్, స్పీచ్ అనేది అతని ద్వారా డెలివర్ చేయబడుతుంది. సో అలాగే పాస్ట్ పర్ఫెక్ట్, దే హ్యాడ్ కంప్లీటెడ్ ద డిన్నర్, వాళ్ళు డిన్నర్ అనేది కంప్లీట్ చేసేసారు. డిన్నర్ హ్యాడ్ బీన్ కంప్లీటెడ్ బై దెమ్. సో షీ హ్యాడ్ వాష్డ్ ద డిషెస్, ద డిషెస్ హ్యాడ్ బీన్ వాష్డ్ బై హర్. వీ హ్యాడ్ బిల్ట్ ఏ న్యూ హౌస్, ద న్యూ హౌస్ హ్యాడ్ బీన్ బిల్ట్ బై అస్. సో కొన్ని సందర్భాలలో ప్యాసివ్ వాయిస్ అనేది చాలా బాగుంటుంది, అడ్వాన్స్డ్గా ఉంటుంది, మాట్లాడటానికి చాలా సులువుగా ఉంటుంది.
సో అలాగే సింపుల్ ఫ్యూచర్ చూద్దాం. గాడ్ విల్ హెల్ప్ యూ. దీన్ని ఫార్మల్ వేలో చెప్తాం, దేవుడు మనకి సహాయం చేస్తాడు. బట్ దాని ప్యాసివ్ వాయిస్లో చూస్తే యూ విల్ బీ హెల్ప్డ్ బై గాడ్. ఇది కొంచెం మాట్లాడటానికి అనువుగా ఉంది. సో అలాగే హీ విల్ ఆన్సర్ ద క్వశ్చన్. సో అతను క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాడు. ద క్వశ్చన్ విల్ బీ ఆన్సర్డ్ బై హిమ్. సో అలాగే ఐ విల్ బై ఎన్ యాపిల్. నేను ఒక యాపిల్ని బై చేస్తాను. ఎన్ యాపిల్ విల్ బీ బాట్ బై మీ. సో అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ చూద్దాం. దానికి బీన్ అనేది ఉపయోగిస్తారు. హీ విల్ హ్యావ్ రిటర్న్ ఎ బుక్. అతను ఒక బుక్ అనేది రాస్తాడు ఫ్యూచర్లో. ద బుక్ విల్ హ్యావ్ బీన్ రిటర్న్ బై హిమ్. అతని ద్వారా బుక్ రాయబడుతుంది. ఐ విల్ హ్యావ్ ఇన్వైటెడ్ హర్. నేను ఆమెని ఇన్వైట్ చేసి ఉంటాను. షీ విల్ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ బై మీ. షీ విల్ హ్యావ్ ఈటెన్ ఫుడ్. ఆమె ఫుడ్ తినేసి ఉంటుంది. ద ఫుడ్ విల్ హ్యావ్ బీన్ ఈటెన్ బై హర్. సో ఈ విధంగా చెప్తారు యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ సెకండ్ టైం వీడియో చూడండి. ఇంకా మీకు అర్థం కాకపోతే నాకు పర్సనల్గా కమెంట్ చేయండి. కింద ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. సో యాక్టివ్ వాయిస్లో ఇంపారిటివ్ సెంటెన్సెస్కి ప్యాసివ్ వాయిస్లో లెట్తో ప్రారంభిస్తారు. మనకు చాలామందికి డౌట్ ఉంటుంది లెట్ అనేది ఎక్కడ ఉపయోగిస్తారని చెప్పేసి. ఇంపారిటివ్ సెంటెన్స్ అంటే ఏం లేదు, వెరబ్తో స్టార్ట్ అయ్యే వాటిని ఇంపారిటివ్ సెంటెన్స్ అంటారు. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. క్లోజ్ ద డోర్. క్లోజ్ ద డోర్. సో ఇది యాక్టివ్ వాయిస్. దాన్ని ప్యాసివ్ వాయిస్లో ఎలా మార్చుతారంటే లెట్ ద డోర్ బి క్లోజ్డ్. డోర్ అనేది క్లోజ్ చేయండి అని చెప్పేసి. ఓపెన్ ద విండో. విండోని ఓపెన్ చేయండి. లెట్ ద విండో బి ఓపెన్డ్. సబ్జెక్ట్ లేని వాక్యాలు ఉంటాయి కదా కొన్ని, వాటిని ఇంపారిటివ్ సెంటెన్స్ అని కూడా అంటారు. ఇది ఆర్డరింగ్ లేదా కమాండ్గా లేదా రిక్వెస్ట్ రూపంలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్పీక్ ద ట్రూత్. సో నిజం మాత్రమే మాట్లాడు. యు ఆర్ అడ్వైజ్డ్ టు స్పీక్ ద ట్రూత్. దెన్ బ్రింగ్ ద చైర్. సో చైర్ని తెండి అని చెప్పేసి. సో దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చుతారంటే యు ఆర్ ఆర్డర్ టు బ్రింగ్ ద చైర్. షట్ ద డోర్. డోర్ని క్లోజ్ చేయండి. లెట్ ద డోర్ బి షట్. అలాగే బ్రింగ్ కాఫీ. కాఫీ తెండి. సో లెట్ ద కాఫీ బి బాట్. సింగ్ ఎ సాంగ్. సో ఒక పాట పాడండి అని చెప్పి. సో లెట్ ద సాంగ్ విల్ బి సంగ్. అలాగే కమ్ హియర్. ఇక్కడికి రండి. యు ఆర్ ఆర్డర్ టు కమ్ హియర్. సో అలాగే గో దేర్. అక్కడికి వెళ్ళండి. యు ఆర్ ఆర్డర్ టు గో దేర్. సింగ్ ప్లీజ్. సో యు ఆర్ రిక్వెస్టెడ్ టు సింగ్. ఈ విధంగా యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అనేవి ఉంటాయి. ఇంకా చాలా రకాలుగా ఉంటాయి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. అవన్నీ చేసుకుంటే ఇంకా వీడియో అనేది చాలా సరిపోదు, ఇంకా లెంతీగా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే పర్సనల్గా మెసేజ్ చేయండి. సో దట్ మీ ప్రతి ఒక్క డౌట్కి నేను ఆన్సర్ చేస్తాను. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీకు ఇంకా ఏ విధమైన వీడియోస్ కావాలని నేను వాటి మీద వీడియోస్ చేయటం జరుగుతుంది. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.